ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘననామమునకు మహిమ కలుగును గాక. మహాదేవుని కృపను బట్టి ఈ నూతన నెలలోనికి మనం ప్రవేశించాము. మార్చి నెలలోనికి దేవుని స్తుతిస్తూ ఈ దినము వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినము కొరకు సిద్ధపరచబడినటువంటి దేవుని లేఖనం దేవుని బైబిల్లో నుంచి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, పౌలు భక్తుడు చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, దేవుడు మనల్ని తన వారసులుగా స్వీకరిస్తూ ఉన్నాడు. వారసత్వం, దత్తత తీసుకున్నట, అడాప్షన్ అంటారు. దత్తత అంటే ఒక బిడ్డను స్వీకరించటం. పౌలు రోమా సంఘానికి కూడా రాస్తూ అంటున్నాడు, ఏలైనగా మనము దత్తపుత్రాత్మను పొందితిమి, కానీ మనం దాస్యపాత్మను పొందలేదు, కాబట్టి భయపడాల్సినటువంటి పని లేదు అని కూడా చెప్తూ ఉంటాడు పిల్లలు. అంటే దేవుని ఆత్మను కలిగి ఉన్నాం, దేవుని రాజ్య వారసులం అవుతూ ఉన్నాం. ఎప్పుడైతే మనము నూతన జన్మ అనుభవం పొందామో మనము విశ్వాసులముగా దేవుని పిల్లలం అవుతున్నాం. అనగా దత్తత తీసుకోవటంలో ఏమవుతుందంటే, ఆ పిల్లవాడు దేవుని కుటుంబంలోకి రావడం, యుక్త వయస్కుడైన తర్వాత, పెద్ద యోజనుడు అయిన తర్వాత ఆ కుటుంబంలోనికి ఆహ్వానించబడటం. అంటే శిశువు లేదా బాలుడు పెద్ద అయిన తర్వాత దేవుని యొక్క కుటుంబ సభ్యులు. అంటే నూతన జన్మ ద్వారానే వారసులమయ్యాము అనేటువంటి విషయం. బైబిల్ కాలంలో ఈ అడాప్షన్ అనేటువంటి దానికి 2 అర్థాలు ఉన్నాయి. దత్తత, వారసత్వం అనేటువంటి దానికి మొట్టమొదటిది ఏంటంటే, కుటుంబంలోనికి ఒక అపరిచితమైనటువంటి వ్యక్తిని కుమారుడుగా స్వీకరించటం. అది వ్యక్తిగతమైనటువంటి కార్యం. రెండవది ఏమిటంటే, ఆ కుమారుడు ఎవరినైతే ఆహ్వానించారో వారసుడిగా గుర్తించబడేటువంటి ఆ వయసు వచ్చినప్పుడు అదొక ఉత్సవంగా, వేడుకగా, చట్టపరమైనటువంటి వేడుకగా చేస్తూ ఉంటారు. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మనము దేవుని వారసులముగా, వర్ధిల్లేటువంటి వారసులముగా దేవుడు చేశాడు. మనకు నూతన జన్మ అనుభవం వచ్చినప్పుడు, యేసే నా ప్రభు, నా కొరకై ఆయన మరణించి సిలువలో సమాధి గెలిచి 3వ రోజున తిరిగి లేచి ఉన్నాడని ఎప్పుడైతే విశ్వాసం హృదయంలో వచ్చిందో, అది నోటితో ఒప్పుకున్నామో, ఆయన వారసులం, ఆయన పిల్లముగా మనం అయిపోతున్నాం. పిల్లలు ఆ వారసత్వం వచ్చేంత వరకు, దత్తత తీసుకున్నారు, యుక్త వయసు వచ్చేంత వరకు కూడా, మేజర్ అయ్యేంత వరకు కూడా ఏం చేస్తాడు ఆ పిల్లవాడు? ఆ ఇంట్లోనే పెంచబడతాడు, బయటకు తోసివేయబడ్డు. అయితే ఎప్పుడు జరుగుతుందండి ఈ ప్రక్రియ అని మీరు అనుకోవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే, మనల్ని తన ఇంటి సభ్యులుగా స్వీకరిస్తున్నాడు, మన నీతిమంతులుగా తీసుకుని వస్తున్నాడు, మన స్థానాన్ని, మన ఆధిక్యతను దేవుడు పెంచుతున్నాడు. అయితే గమనించండి, ఇదంతా మన గొప్పతనం వల్ల జరగదండోయ్. దత్తత తీసుకోవడానికి ఓన్లీ వన్ కండిషన్, అడాప్షన్కు ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ కండిషన్ ఏంటో తెలుసా అండి? మనం ఆయనతో క్రీస్తు ఐక్యతలో ఉండడమే. ఆయన కోరుకునేది అదే. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మీరందరూ కూడా ఆయన కుమారులై ఉన్నారు. ఎందరైతే అంగీకరించారో ఆయన వారసులై ఉన్నారని చెప్తున్నారు. దేవుని కుమారులుగా ఉన్నారు. ఇప్పుడు ఆలోచించండి, పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు, ఆయన వారసులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఇది కేవలము మన యొక్క గొప్పతనం కాదు, ఆయన కృపను బట్టి, పూర్తిగా ఆయన దయను బట్టే మనల్ని వారసులుగా చేశాడు ఆయన. ఎంత గొప్ప ఆధిక్యత అండి ఇది. జగత్తు పునాది వేయబడక మునిపే ఈ వారసత్వం, ఈ దత్తత తీసుకుంటాం అనేది జరిగిందండి. అయితే మనము పునర్జన్మ అనుభవం పొందితే, నూతన జన్మగా కార్యం పొందితే పిల్లరా, మనము దేవుని కుటుంబ వారసులం అవుతాం. ఇది వాస్తవానికి యేసుక్రీస్తు యొక్క దయను పొందటానికి మనం అర్హులము కాదు, కానీ ఆయన కృపను బట్టే మనం ఆయన వారసులమయ్యాం. ఈ ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుందో తెలుసా? పునరుద్ధానం తర్వాత, మనం ఆయన రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత, అప్పటికి ఈ ప్రక్రియ పూర్తవుతుంది. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ఆయన వారసులుగా పిలిపించుకుంటానికి, ఆ వారసత్వపు హక్కులు సొంతం చేసుకోవటానికి, దేవుని వలె పరిశుద్ధ జీవితము జీవించి దేవుని మహింపరచుదుముగాక. ఆమెన్. ప్లీజ్ all close your eyes. I will pray for you. My heavenly Father, our sovereign God, thank you, Lord.
మాకు మరొక నూతన మాసమును మీరు అనుగ్రహించారు. నీ వారసులుగా వర్ధిల్లాలని మేము కోరుకుంటున్నాం ప్రభువా. మీ ప్రెజెన్స్ మాతో ఉంచమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ.